బ్రో, మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాకుండా మన ఇండియా వైడ్ మూవీస్ చూసుకున్నామంటే వాళ్ళు మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక డేట్ చెప్తారనమాట. సరే ఆ డేట్కి వస్తుంది అనుకున్న లోపల ఆ డేట్ వచ్చే సమయానికి ఇంకో డేట్ మారుస్తారు. సరే ఓకేలే, ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఓకేలే ఏదన్నా మూవీ లేట్ అవ్వడం వల్ల, షూటింగ్ లేట్ అవ్వడం వల్ల డేట్ మార్చుకున్నారంటే మళ్ళీ మార్చేస్తారు. ఇలా జరుగుతూనే ఉంటాయి. కొన్ని మూవీస్ అయితే సుమారుగా 5-6 డేట్లు కూడా మారుస్తారు. అంటే ఒక్క సినిమా అని కాదు, ప్రజెంట్ ఏ సినిమా వచ్చినా కూడా అది ఎంత పెద్ద హీరో అయినా ఎంత చిన్న హీరో అయినా కూడా ఓకే, ముందుగా వాళ్ళు ఒక డేట్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా ఎంత చిన్న హీరో అయినా ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆ డేట్ కోసం ఫిక్స్ అవ్వడము, ఏదో ఒక వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవడం అంతా చేసుకుంటున్నారు. సో ఆ డేట్ తీరా ఒక 2 రోజులు 3 రోజులు ఉందని చెప్పంగా మళ్ళీ ఇంకొక డేట్ చేంజ్ చేస్తున్నారు. ఈ డేట్ కాదు, ఇంకా కొంచెం పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి, ఇంకొక డేట్ ఇస్తున్నాం. సో ఈ విధంగా 2-3 సార్లు చేంజ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇందాక అన్నారు మ్యాక్సిమం 5-6 సార్లు కాదు, రీసెంట్గా మనం చూసాం హరిహర వీరమలు. ఆ సినిమా దాదాపు 13 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఆ సినిమాని స్టార్ట్ చేసి 5 సంవత్సరాల క్రితమే ఆ సినిమాని స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా 13 సార్లు పోస్ట్పోన్ చేశారంటే ఇప్పుడు కూడా మరి లాస్ట్కు May 30th వస్తుంది అన్నారు. సో ఇప్పుడు అది కూడా లేదు, అప్పుడు కూడా రావట్లేదు అని చెప్పేసి అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేసి పోస్ట్పోన్ చేసిన డేట్స్ అయితే ఇవైతే అన్అఫిషియల్ గా అనుకుంటా ఉంటారు. ఇప్పుడు May 13th అనేది అన్అఫిషియల్, కానీ March 28th అనేది అది అఫీషియల్, అలాగే May 9 కూడా అఫీషియల్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళు మార్చుకుంటూ వచ్చాడు. ఇంకా అన్అఫీషియల్ అయితే ఎంత ఉందో కౌంట్ మనం. అయితే ఈ May 30కి ఇక్కడ హరిహర వీరమల్లు, అదే విధంగా విజయ్ దేవరకొండది కింగ్డమ్ సినిమా కూడా అన్నారు. సో ఈ రెండింటికి ఖచ్చితంగా క్లాష్ అవుతుంది, ఎవరో ఒకరు తగ్గాల్సిందే. అంటే నాగవంశీ గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా వస్తే కింగ్డమ్ని మేము పోస్ట్పోన్ చేస్తాము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పోటీ పెట్టుకోదలుచుకోవాలి, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తుంది కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పారు. అయితే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు కాగానే హరిహర వీరమలు రావట్లేదని టీం వాళ్ళు చెప్పేశారు. సరే ఇంకా కింగ్డమ్ ఒకటే వచ్చేస్తుంది, ఇంకా కింగ్డమ్కి ఎలాంటి అడ్డు లేదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు, ఎందుకంటే వేసవి కాలం కాబట్టి. సో ఇప్పుడు ఆ సినిమా కూడా 30 కాదు, July 4th వస్తుందని మళ్ళీ వాళ్ళు కూడా చెప్పారు. ఓన్లీ ఈ 2 సినిమాలని కాదు, మనము ఏ సినిమా అయినా కూడా ప్రభాస్ సినిమాలు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, పుష్ప సినిమాను కూడా April 10th రిలీజ్, అది కూడా అట్లనే చేశారు. పుష్ప 2 సినిమా అది ప్రపంచవ్యాప్తంగా అంత పే వచ్చినా కూడా ఆ సినిమాను కూడా 2-3 సార్లు పోస్ట్పోన్ చేశారు. సో ఇట్లా అన్ని సినిమాలు కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా సస్పెండ్ చేస్తున్నారు? సో మీరు ఏదైనా ఒక డేట్, సరే మీకు షూటింగ్ మొత్తం కూడా పూర్తి కాదని మీకు నమ్మకం ఉంటే మీకు ముందుగానే డేట్ చెప్పకండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డేట్ని అనౌన్స్ చేయండి, అప్పుడు వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఈ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు ఏం భావిస్తారంటే, ఒక డేట్ స్లాట్ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక సినిమా స్టార్ట్ చేసినాము, ఒక 6 నెలల్లో సినిమా షూటింగ్ అవుతుందని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. అంటే డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఈ స్లాట్ బుక్ చేసుకుందాం, ఈ స్లాట్లో ఇప్పటి వరకు ఏ సినిమాలు లేవు, సో మనం ఈ టైంలో వస్తే కలెక్షన్స్ బాగా వస్తాయి. ఒకవేళ మనం మిస్ చేసుకున్నారనుకోండి, ఆ స్లాట్లో ఎవరో ఒకరు వచ్చేస్తారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఫస్ట్ బుక్ చేసేసుకుందాం, మనం పెట్టేసుకుందాం, తర్వాత ఇదే ఇప్పుడు మూవీస్ అన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు విశ్వంబర సినిమా కూడా మన ముందుకు మొన్న సంక్రాంతికి అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు వేసవికాలం అన్నారు, ఇప్పుడు కూడా రావట్లేదని మళ్ళీ అంటున్నారు. సో ఆ సినిమా అంటే ఎంత పెద్ద సినిమా అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా కూడా ఒక డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంతకుముందు పాత రోజులలో సినిమాలు పలానా డేట్కి వస్తుందంటే ఖచ్చితంగా ఆ డేట్ వరకు పనులు పూర్తి కాకపోయినా చకచకా చేసేసి వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు కంటెంట్ ఉన్నా లేకపోయినా కూడా డబ్బుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి, అప్పుడేమో రోజుల వారి లెక్క పెట్టేవారు, సిల్వర్ జూబ్లీ అని 10, 25 రోజులు, 50 రోజులు, 100 రోజులు అని. సో ఇప్పుడు అట్లా రోజులు కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి, సో ఎన్ని కోట్లు వచ్చినాయి, మా హీరోకి ఇన్ని కోట్లు, ఈ విధంగా పోతున్నారు. ఇట్లాంటి విషయాల్లో పోటీ పడే బదులు మీరు ఏదైతే ఒక డేట్ని ఫిక్స్ చేశారో ఆ ఫిక్స్ అయిన డేట్కే సినిమాని ఇచ్చేలాగా చెయ్యండి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి ఇక మీదటైనా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా వేదిక ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు, ఇప్పుడైనా మరి అనుకున్న డేట్కి ఈ సినిమాలన్నీ కూడా వస్తాయో లేదో చూడాలి.